సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. టాలీవుడ్ లో నరసింహుడు, అశోక్ లాంటి క్రేజీ చిత్రాలతో నటించిన సమీరా రెడ్డి వరుసగా 2 సినిమాలలో అవకాశం కలిగించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో రూమర్స్ గురించి తెలిసిందే. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవి చిత్రంలోనూ సమీరా నటించింది. అందమైన చిరునవ్వు, హావభావాలతో ఆకట్టుకునే సమీరా రెడ్డి తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల్లో కొన్నేళ్ల పాటు హవా సాగింది. అయితే సమీరా రెడ్డి అనూహ్యంగా పరిశ్రమ నుంచి ఎగ్జిట్ అవ్వడం అభిమానులను చాలా ఆశ్చర్యపరిచింది. 2012లో కృష్ణం వందే జగద్గురుంలో ఒక పాటలో అతిథిగా కనిపించింది. కానీ ఆ తరువాత తెలుగులో నటించలేదు. 3 భాషల్లో సమీరా రెడ్డి సూపర్ హిట్ సినిమాలలో నటించిన పరిశ్రమ నుంచి ఎగ్జిట్ అయింది. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కి అంకితమై తిరిగి సినీ పరిశ్రమకు రాలేదు. కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. సమీరా రెడ్డి ఇటీవల తన 47వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతుంది. ఈ బర్త్డే వీడియో చూశాక సమీరా తిరిగి సౌత్ లో నటిస్తుందా అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సమీరా ప్రస్తుతం ఏం చేస్తుంది అంటూ ఆరాలు తీస్తున్నారు. నిజానికి కెరీర్ లో కొన్ని ఫ్లాపులతో నెమ్మదించాక సమీరా రెడ్డి 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్ధను వివాహం చేసుకుంది. మరుసటి సంవత్సరం 2015 ఒక కుమారుడు జన్మించాడు. 2019లో ఒక కుమార్తె కూడా జన్మించింది. అటుపై పూర్తిగా పిల్లలు, భర్త కుటుంబానికే అంకితమైంది. కానీ తిరిగి నటనలోకి రాలేదు. పిల్లల్ని కనే సమయంలో తన రూపం పూర్తిగా మారిపోవడంతో సమీరా రెడ్డి తీవ్రమైన డిప్రెషన్ కి గురయ్యానని తెలిపారు. ప్రెగ్నెన్సీ టైంలో ఫేస్ చేసిన వాటి గురించి కూడా అభిమానులతో ముచ్చటించారు. ప్రస్తుతం సమీరా తన 2 పిల్లల కుటుంబంతో సంతోషంగా ఉంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇక సమీరా యాక్ట్రెస్ గా ఉన్న సమయంలో లాక్మీ వంటి టాప్ బ్రాండ్స్ కి ప్రమోషన్స్ చేసింది. ముంబైలో ర్యాంప్ వాక్లతో బిజీగా గడిపేది. ఇటీవల ఫ్యాషన్ షోలకి కూడా సమీరా దూరమైపోయింది. అయితే సమీరా అందమైన రూపం, చిరునవ్వును ఆదరించిన అభిమానులు ఇప్పటికీ తనను మర్చిపోలేరు. సమీరా రెడ్డి ప్రస్తుతం గోవాలోని ఫోర్వోరిమ్లో నివసిస్తుంది. ఇటీవల ఫిట్నెస్ ఫ్రీగా తనను తాను ప్రమోట్ చేసుకుంటుంది. 2026లో ఈ భామ తిరిగి యాక్టింగ్ లోకి రావాలని భావిస్తుందట. ప్రస్తుతం చిమ్మి అనే హారర్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం.